నా పేరు మట్టా రమేష్, తెలుగుదేశం ఫోరం సింగపూర్కి వ్యవస్థాపక సభ్యులు మరియు కన్వీనర్. గౌరవనీయులు పెద్దలు, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్కి హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నందు పేదలకి సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నలుమూలలో ఉన్న ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు ప్రజల తరపున ఆయన నూరేళ్ళు సంతోషంగా తెలుగు ప్రజలకి ఇంకా మరిన్ని సేవలు చేయడం కోసం, మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని
ఆ వెంకటేశ్వర స్వామిని, అల్లాని, యేసు ప్రభుని కూడా అన్ని మతాల వారు ఆయనకి అన్ని విధాలుగా ఆశీర్వాదాలు అందిస్తారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలతో ఆయన సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ తెలుసు ఆయన జర్నీ ఐటీ నుంచి ఏఏ. ఈ ఈ రీసెంట్గా క్వాంటమ్ కంప్యూటర్ అనే కొత్త వరవని తీసుకొచ్చి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమరావతిలో స్థాపించడం జరుగుతుంది. అది ఏకైక విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మాలాంటి యువకులు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, నిర్మాణ రంగంలో కానీ, ఇండస్ట్రియల్స్లో కానీ, ఫార్మా రంగంలో కానీ అత్యున్నత స్థానంలో ఉద్యోగాల్లో ఉండడమే కాకుండా ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన చాలా రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్య ఉదాహరణ మేమందరమే. ఆయన చాలామంది అనుకుంటూ ఉన్నారు వ్యవసాయం దూరంగా ఉంటారు, వ్యవసాయానికి వ్యతిరేకం కాదు. ఈరోజు మేము ఉద్యోగాలు చేసి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ వాళ్ళు సంపాదించిన డబ్బులే ఒక రైతుకి పెట్టుబడిగా పెట్టి అప్పు చేయకుండా, ఒకప్పుడంటే అప్పు చేస్తే కానీ రైతు వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయో, వాళ్ళ కూతురో, లేకపోతే వాళ్ళ తమ్ముడో, వాళ్ళు ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటున్నారంటే దానికి ముఖ్య కారణం ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దేశ ప్రధాని, ప్రపంచాన్ని ఆయన ఒరవడికుల్లో చేసినటువంటి ప్రధానమంత్రి, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అదేవిధంగా కష్టకాలంలో అన్ని విధాలుగా మోరల్గా కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి నిలబడి ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు, కార్యకర్త దేవులకి ఈ సందర్భంగా వాళ్ళకి అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టుబడులు ఒరవడి ఉంది. ఆయనకి ఒక రాష్ట్రమే కాకుండా, ఒక ఆంధ్రప్రదేశే కాకుండా, ఒక హైదరాబాదే కాకుండా, ఒక భారతదేశం కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చాలా మంచిగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. అందుకని ఆ సందర్భంగా అందరి తరపున ఆయనకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుస్తున్నాం. ఓకే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నా పేరు మట్టా ప్రకాష్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 66వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే భవిష్యత్తు తరాల వారికి బాటలు వేసి వారికి అన్ని విధాల మార్గదర్శకులుగా ఉండి మార్గాన్ని చూపించినటువంటి ఏకైక మార్గదర్శి మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో భావితరాల వారందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా కూడా మనం విలువలు పెంచాలనేటువంటి ఉద్దేశంతో మరి దీర్ఘ దృష్టితో ఆలోచన చేసి అనేక రకాలుగా అభివృద్ధి ఒక పక్క, రెండో ప్రక్క సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో ముందుకు తీసుకెళ్లేటటువంటి ఏకైక సేవకుడు, నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనకి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కాకుండా ఆరోగ్యం, మరి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు భగవంతుడు అందించి ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మరింత పాటుపడే విధంగా, సేవ చేసే విధంగా మరి ఆయనకి అన్ని విధాలా కూడా సహకరించి దీవించమని భగవంతుని కూడా పూర్తి వేళ కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సింగపూరు కన్వీనర్ రమేష్ గారి ఆధ్వర్యంలో వేళ అన్నదాన కార్యక్రమం ఈ జన్మదినోత్సవ సందర్భంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వారిని కూడా దీవిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు భగవంతుడు మరొకసారి కల్పించాలని, ప్రజలను అన్ని రంగాల్లోని కూడా ప్రజలను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా మరి భవిష్యత్తులో వారికి అన్ని విధాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.